హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మూంగ్ స్ప్రౌట్స్ ఎలా చేసుకోవాలో మీకు ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ మనకు కావాల్సిన మూంగ్ స్ప్రౌట్స్ తీసుకొని వాటిని 2 టైమ్స్ వాష్ చేసుకొని అందులో స్ప్రౌట్స్కి 2 టైమ్స్ వాటర్ మంచినీళ్ళు తీసుకొని సైడ్కి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఒక 12 అవర్స్, ఒక 12 గంటలు నానిన తర్వాత 12 నుంచి 16 గంటలు, ఇప్పుడు చలికాలం కాబట్టి కొంచెం ప్రాసెస్ స్లోగా ఉంటుంది. నానిన తర్వాత స్ప్రౌట్స్ ఇలా ఉంటాయన్నమాట. ఆ స్ప్రౌట్స్ని ఏం చేయాలంటే మనము ఇంకొక 4-6 అవర్స్ ఉంచేసి దాన్ని ఫ్రెష్ క్లాత్లోకి పెట్టేసి క్లాత్ కప్పేసేసేసి మనము దాన్ని అవెన్లో పెడతామన్నమాట. అవెన్లో పెట్టి లైట్ వేస్తాము. సో ఆ వేడికి కొంచెం ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుంది అన్నమాట, స్ప్రౌటింగ్ ప్రాసెస్. చలికాలం కానప్పుడు మనకి మొత్తం ప్రాసెస్ 24 to 30 అవర్స్లో అయిపోతుంది. కానీ చలికాలంలో కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. నాకు ఈ మొత్తము అవ్వడానికి 38 అవర్స్ పట్టిందనమాట. స్ప్రౌట్స్ తినడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అదేంటంటే మనకి హార్ట్ హెల్త్కి బాగా పనిచేస్తుంది. స్ప్రౌట్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి డైజెషన్ చాలా బాగుంటుంది. వెయిట్ లాస్కి పనిచేస్తుంది. గుడ్ షుగర్స్ ఉంటాయి దాంట్లో. బ్లడ్ షుగర్స్ బాగా మంచిగా రెగ్యులేట్ చేస్తుంది అనమాట. డీటాక్సికేషన్, స్కిన్ హెల్త్, బోన్ హెల్త్, విజన్, ఇలా అన్నిటికీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. స్ప్రౌట్స్లో మనకు చాలా రకాల విటమిన్స్ ఉంటాయి. విటమిన్ ఏ, సి, కే, విటమిన్ బి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, అన్ని రకాల మినరల్స్, విటమిన్స్ మనకు కావాల్సిన అన్నీ ఉంటాయి. సో మీరు కూడా స్ప్రౌట్స్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.